హే గైస్, గుడ్ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ టు మై వ్లాగ్. గైస్, ఈ రోజు అయితే చూడండి వెదర్ ఎలా ఉంది, మొత్తం మారిపోయినది. 2 days నుంచి ఎలానే ఉంది, మాత్రం ఈ రోజు చాలా కూలింగ్ గా ఉంది గైస్. వర్షం పడ్డది ఒక 1 hour కిందట ఫుల్ గా, మళ్ళీ ఆగిపోయింది. గాయస్ చూసారు కదా, నా హెయిర్ అయితే అంత వచ్చేసింది. నేను తిరుపతి వెళ్ళి గుడ్ని కొట్టించింది అప్పుడు, ఇప్పుడు పెరిగింది ఎంత. మరియు ఏంటంటే నేను ఏదో చెప్పాలనుకున్నా, మర్చిపోయాను. సరే, నాకైతే యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు గాయస్. ఈ వీడియో పూర్తి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో పూర్తి వరకు చూస్తే కొంచెం వైరల్ అవుతుంది. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను. ఎన్నో వీడియోలు నా వైరల్ అవ్వలేదు, కానీ మీరు అనుకోవచ్చు ఈ డాబా పైన తీస్తున్న రోజు అలా, కానీ వ్లాగింగ్ అంటే కన్సిస్టెన్సీ మీద చేస్తున్న వీడియోస్. మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను 6 months నుంచి చేస్తున్నాను కాబట్టి వీడియోస్ ఆపకుండా చేస్తున్నాను. అందుకనే నాకు కొంచెం కాన్ఫిడెన్స్గా ఉంది. మరియు ఒకవేళ ఆపేసి ఉంటే నేను ఎప్పటివరకు ఎక్కడికి వచ్చేవాడిని కాదు కదా. గాయస్, అన్ని రాష్ట్రాల్లో లొకేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ మా ఆంధ్రప్రదేశ్ లొకేషన్స్ అయితే ఎలానే ఉంటాయి. అంతగా ఎక్కువ ఉండదు, తక్కువ లొకేషన్లు. అంత పెద్ద పెద్ద కొండలు ఇలాంటి లొకేషన్లు అయితే ఇక్కడ ఉండవు. ఒడిశాలో ఇంకొన్నాయి. మీకు కొద్ది రోజులు పోతే రైనీ సీజన్ వస్తుంది కదా, మీకు చూపిస్తాను మంచి మంచి లొకేషన్లు అనేవి, చూడండి. ఓకే, ఇప్పుడైతే రీసెంట్ వ్లాగింగ్ చేస్తాను, చూస్తే ఎలా చేస్తాడు, మాటలు ఎలా మాట్లాడతాడు. నేను స్టార్టింగ్ అప్పుడైతే నాకు సరిగ్గా మాట్లాడడం రాదు. ఇప్పుడైతే పూర్తిగా చూసారు ఎలా మాట్లాడుతున్నాను. ఇదిగో రిషికి ఇస్తున్నా, మాట్లాడు రిషి. వెల్కమ్ టు వ్లాగ్. ఈరోజు అయితే నేను ఒక గుడికి వెళ్ళేసి మీకు చూపెడతాను. రాయండి జోక్ అన్నాను గైస్. చూడండి మా క్లైమేట్. గాయస్, ఒక చెట్టు అయితే చూపిస్తాను చూడండి, కొంచెం దూరంలో ఉంది. ఎంత పెద్దది తెలియదు. ఫోటో గాయస్, రెండైతే కోడి చెట్టు బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోగానా ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఏడొస్తుంది. ఏడగానా కోరికలని పడిపోతుంది చూడండి. ఓకే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికి బాయ్.